ఇది ప్యాషన్ ఫ్రూట్ క్రీపర్ అండి, పాదు వెరైటీ. ఇది నేను హోమ్ డిపో నుంచి తీసుకొచ్చాను. నాటి 1 సంవత్సరం అవుతుంది. ఒక $40-50 రేట్ అయితే పడింది. మొదటి సంవత్సరం అసలు ఏం ఎదగలేదండి. నేను చేసిన తప్పు ఏంటంటే దీనికి సపోర్ట్ ఇవ్వాల, పాకడానికి పందిరి ట్రిల్లీస్ ఏమి ఇవ్వాల. ఒక చిన్న పుల్ల ఏదైతే మొక్క కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చారో అది మాత్రం ఉంది, దాంతో వదిలేసాను. నేను పక్క నుంచి చాలా దోసపాదులు ఇవి వచ్చేసాయి, అవి బలం తీసేసుకుని ఈ మొక్క మీదకి అవి పాకేసి ఎదగనివ్వకుండా చేసాయి. సో ఈ 2 మిస్టేక్స్ వల్ల ఎదగలేదు. ఈ సంవత్సరం 16 ఫీట్ ట్రిల్లీస్ అక్కడి నుంచి ఇక్కడికి పెట్టేశాను. సో పెట్టిన వెంటనే ఒక 3 నెలలు అవుతుంది. సో అప్పటి నుంచి ఇంక విపరీతంగా పాకింది, ఇంత మొక్క పెద్ద మొక్క అయింది. ఇది నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఈ మధ్య కొన్ని చూశాను స్టడీస్. సో క్యాన్సర్కి బాగా పనిచేస్తుంది, కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళు కూడా వాడచ్చు, మంచిది అని చూసానండి. సో మంచిది అని చెప్పి తీసుకొచ్చాను. సో పువ్వులు అయితే వచ్చాయి, కాకపోతే కాయలు తయారవ్వలేదు. ఒక 4-5 వచ్చాయి. మరి బలం సరిపోలేదో, ఇంకా వేసి సంవత్సరం అయింది, వేర్లు బలం లేదో తెలీదు, తయారవ్వలేదు. బట్ మొక్క అయితే ఇంత పెద్దగా ఎదిగింది, పూలు వచ్చాయి కాబట్టి హ్యాపీ. ఒకవేళ మీరు ఎవరైనా వేసి ఉండి ఫ్రూట్స్ వచ్చుంటే చెప్పండి, ఏం చేశారో చెప్తే నేను అది ఫాలో అవుతాను. ఇది ఆర్నమెంటల్ కింద కూడా వాడుకోవచ్చండి, మనకి గ్రీనరీ కావాలన్నప్పుడు. ఇది ఆల్మోస్ట్ 365 డేస్, ఈవెన్ వింటర్లో కూడా బాగుంటుందంటే. పెద్దగా ఏమీ ఆకులు రాలేదు, చిన్న చిన్నగా డ్రై అవుతుంది తప్ప మరీ ఎండిపోయినట్టు ఏమీ అవ్వట్లేదు. సో గ్రీనరీ కావాలి, ఆకులు రాలకూడదు, కొంచెం లో మెయింటెనెన్స్ అన్న వాళ్ళు కూడా ఇది వేసుకోవచ్చు. బాగా స్ప్రెడ్ అవుతుంది, ఆకులు కూడా పెద్ద సైజు ఉండడం వల్ల మనకి బాగా గ్రీన్, కళ్ళకి మంచి గ్రీన్ అండి. సో ఇది నాకు దీని గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేసుంటే మీరు ఏదన్నా సలహా ఇవ్వాలనుకుంటే కమెంట్ చేయండి, నేను ఫాలో అవుతాను. అండ్ పాదులకి ఎప్పుడైనా అండి సపోర్ట్ ముఖ్యం. సపోర్ట్ లేకపోతే మనం ఎంత ఫుడ్ ఇవ్వండి చేయండి ఎదగం. సో ఇంత పెద్ద ట్రిల్లీస్ పెట్టేసరికి ఇంకా ఆ మూల నుంచి ఈ మూలకి ఒకటేసారి పెరిగింది. సో ఇది ఒక్కటే నేను తెలుసుకున్నది. సో ఏమైనా సజెస్ట్ చేయండి.